Hi friends, welcome to my YouTube channel. Subhani YouTube channel ki స్వాగతం. ఇయాల నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పార్క్కి వెళ్తున్నాం. 6 అయింది, ఇప్పుడు వెళ్తున్నాం. పార్క్ ప్లస్ మనం వాకింగ్ వెళ్తున్నాం కదా. వాకింగ్ ట్రాప్ ఫ్రెండ్స్, ఈరోజు సండే ఫ్రెండ్స్. ఇప్పుడే నిద్ర లేసాం. ఇంకా నేను పడుకొని ఇప్పుడే లేసాను. మా పిల్లలు వచ్చి హడావుడిగా నిద్ర లేపారు. అందరం కలిసి వాకింగ్కి వెళ్ళి అక్కడ వాకింగ్ ట్రాక్ పక్కన పార్క్ ఉంది, అక్కడికి కూడా వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం. రేపు సోనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వాకింగ్ ట్రాక్. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్, సూపర్ ఉండిద్ది. ఇప్పుడే వచ్చాం. మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్. అసలు అందరూ డైలీ చాలా మంది వస్తుంటారు, సూపర్గా ఆడుకుంటారు. సో ప్లేస్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ పూట అయితే పిల్లలు తక్కువ వస్తారు. మార్నింగ్ పూట చూస్తున్నారు కదా, పిల్లలు చాలా మంది తక్కువ ఉన్నారు. అదే ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటారు. ఈవినింగ్ ఫుల్గా ఉంటారని మా పిల్లల్ని మార్నింగే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇంకా సాయంత్రం పూట పిల్లలు ఎక్కువ వస్తారు, అసలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యింది. అందుకని బాగుండిద్దని తీసుకెళ్ళాను. అసలు కానీ ప్లేస్ బాగుండిద్ది ఫ్రెండ్స్, సూపర్గా ఉండిద్ది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుండిద్ది. చూసారు, చిన్నపిల్లలు ఇసుకలో ఆడుకుంటున్నారు ట్రాక్టర్ లారీలాగా. మా చిన్నమ్మాయి అయితే ఇంకా మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి, దీని పేరు నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్. ఏదో అంటే మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు దీన్ని ఏమంటారు. మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడుకుంటున్నారు. పక్కనే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అదొక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. అవి డైలీ ఎవ్రీ మార్నింగ్ చాలా మంది వస్తుంటారు, వాకింగ్ చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటుంటారు. ప్లేస్ అయితే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మా వాళ్ళు ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మన పిడుగులలో ఫ్రెండ్స్. పిల్లలు అసలు చాలామంది పిల్లలు ఆడుకుంటుంటారు ఇసుకలో. చిన్నప్పుడు మేము కూడా ఇలాగ ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్. ఇసుకలో చిన్న ప్రొక్లైన్ పెట్టి ఇసుక ట్రాక్టర్లు వేసి ఆడుకుంటున్నారు పిల్లలు. ఇసుకలో చాలా గేమ్స్ ఆడుతుంటారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. వాకింగ్ ట్రాక్ది మధ్యలో చెరువు ఉండిద్ది ఫ్రెండ్స్. ఆ చెరువులో లోటస్ ఉంటాయి, తామర పువ్వులు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మా పెద్దమ్మాయి అయితే తామర పువ్వులు కావాలని అంటుంది. అవి నీళ్ళ లోపల ఉన్నాయమ్మా, రావని నేను చెప్తున్నాను. ఇంకా తామర పువ్వుల వైపు మా పెద్దమ్మాయి అలాగే చూస్తుంది. ఇంకా చూసి ఫ్రెండ్స్ మా పిల్లలు ఆడుకొని ఇంకా వాకింగ్ చేయడం స్టార్ట్ చేసాం. నేను పిల్లలు వాకింగ్ చేస్తున్నాం. నేను మా పెద్దమ్మాయి ఫస్ట్ వాకింగ్ చేస్తున్నాం. తర్వాత మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. పెద్దమ్మకి అయితే ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అదే చెప్తుంది, లొకేషన్ బాగుందని చెప్తుంది. ఇదిగో మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు కూడా మాతో పాటు కలిసి వాకింగ్ చేస్తున్నారు. మా చిన్నమ్మాయి అయితే బటర్ఫ్లై చూసింది, పట్టుకోవడానికి వెళ్తూ ఉంది. ఇంకా వాకింగ్ చేస్తున్నాం. చాలా రోజుల నుంచి సండే మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్ళమని అడుగుతున్నారు. నాకే వీలు కావట్లేదు. కానీ ఈరోజు మా పిల్లలు పట్టుబట్టారు ఇంకా తీసుకెళ్ళాలని. ఇంకా నాకు తప్పలేదు, ఇంకా తీసుకెళ్ళాను. ఈ రోడ్ ఇంకా సండే స్పెషల్గా ఇంట్లో ఏం చేద్దామని మా మిస్సెస్ అడిగితే చికెన్ తీసుకొచ్చాను. చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం, ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇచ్చాను. చికెన్ కర్రీని ఇంకా వాటిల్లో కూడా దోశ కూడా వేస్తూ ఉంది. రెండు కాంబినేషన్ అయితే నాకు చక్కగా ఇష్టం. అది చూశారుగా, చికెన్ కర్రీ కూడా చేశారు.
చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉన్నారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది చికెన్ కర్రీ, మామూలు లేదు. నేను చికెన్ కర్రీ చేసుకొని దోశ వేసుకొని నేనైతే ఫుల్గా లాగిచ్చాను. ఇలా దోశ వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని ఉల్లిపాయలు ఇలా కాంబినేషన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ సండే ఇలా గడిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.